బర్త్ సర్టిఫికెట్టు, డెత్ సర్టిఫికెట్టు, మ్యారేజ్ సర్టిఫికెట్టు ఇట్లాంటి వాటికి బారులు తీరడం, ఆన్‌లైన్‌లో పెట్టుకొని ఏళ్ల తరబడి కూర్చోవడం ఏంటో అర్థం కాదు. ఎందుకు వేగంగా ఇవ్వలేరో అర్థం కాదు. ప్రభుత్వాల వైఫల్యాలు ఎందుకో అర్థం కావు. ఇన్నాళ్టికి కేరళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కళ్యాణ మండపాల్లో ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో, ఆ పెళ్లి జరిగే కళ్యాణ మండపంలోనే బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చేదే మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. అక్కడే ఆ పెళ్లి బట్టల మీదనే భా భార్యాభర్త కూర్చుంటే, ఆ కళ్యాణ మండపాల్లోనే అది ప్రింట్ చేసేసి ఆన్ ద స్పాట్ సర్టిఫికేట్ చేతిలో పెడతారనమాట. ఈ నిర్ణయం తీసుకుంది. ఒక యాస్పెక్ట్‌లో ఎందుకు తీసుకున్నారా అంటే అది, ఈ లవ్ జిహాదులు జరుగుతున్నాయి. లవ్ జిహాదులు కోర్టుల్లో కేసులు చెల్లుబాటు కావట్లేదు ఆళ్ళ పెళ్లి. అదే ప్రభుత్వం ఇక్కడ గనక కోర్టు ఇక్కడే సర్టిఫికేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇక ఆ తర్వాత పెళ్లి చెల్లదన్నటువంటిది కోర్టులో ఏసుకోవాలి తప్పించి, ఇది లవ్ జిహాద్ అనడానికి కుదరదు కాబట్టి అన్నటువంటి రూట్‌లో చేస్తున్నారు. అది ఒక యాస్పెక్ట్. బట్ ఆళ్ళకొక్కళ్ళకే ఇవ్వట్ల. వేరే అన్ని మతస్థులని. అందరికీ కూడా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటిది అనుమతిస్తున్నారు. ఇప్పటికీ మనకి బర్త్ సర్టిఫికెట్‌లు, డెత్ సర్టిఫికెట్‌లు వీటికి నానా తిప్పలు పడుతున్నటువంటి వేళ వీటి మీద సీరియస్‌గా ఆలోచించాల్సుంది.